ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను రేచల్. ఉదయాన్నే లేవగానే మనలో చాలామంది టీ తాగుతారు. కానీ ఏ టీ తాగాలి? ఇప్పుడు వానాకాలం వచ్చేసింది. జలుబు, దగ్గు, జ్వరం వీటన్నిటి నుంచి బయటపడాలి అంటే టీని దూరం పెట్టకుండా టీ తాగుతూ కూడా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చా? ఎస్, ఈ డౌట్ మీలో ఉంది కదా. ఈ డౌట్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు దాదాపు 35 సంవత్సరాల అనుభవం కలిగిన సీనియర్ ఆయుర్వేదిక్ ఫిజిషియన్ డాక్టర్ చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు ఇవాళ మనతో పాటు ఉన్నారు. వారు ఎలాంటి రెమెడీ ఇస్తారు అనే కదా మీరు వెయిట్ చేస్తున్నారు. వెంటనే అడిగేస్తాను, ప్రోగ్రామ్ ఎండ్ వరకు చూడండి. నమస్తే అండి. నమస్తే. ఎస్, టీ తాగడం మానే అంటే నేనే వినను, ఇంకా మా వ్యూయర్స్ వింటారో లేదో నాకు తెలియదు. సో టీ తాగుతూ కూడా మన ఆరోగ్యాన్ని ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం నుంచి కాపాడుకోవడం ఎలా? చాలా మంచి ప్రశ్న అడిగారమ్మా. మీరు అన్నట్లు వినడానికి బాగుంటుంది కానీ ఆచరణ వచ్చేసరికి ఫెయిల్ అయిపోతారు. సో కాస్త తాగితే ఏమవుతుందని చెప్పేసి మనకు అనిపిస్తుంటుంది, పక్క వాళ్ళు కూడా ప్రోత్సహిస్తుంటారు. సో ఇదంతా షరామామూలు అయిపోతుంది. యాక్చువల్లీ టీ తాగడం మంచిది కాదని చెప్పేసి, అది పరిమితికి మించిన టీ తాగడం అసలు మంచిది కాదని చెప్పేసి మరి చాలామందికి తెలిసినప్పటికీ దాన్ని మానలేకపోయేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సరే, ఇదంతా నాణ్యానికి ఒకవైపే ఒక కోణం. రెండో కోణం ఆలోచన చేసినట్లయితే మరి చాలా మంచి ప్రశ్న అడిగారు. సో టీ తాగుతూ కూడా మన దేహానికి దాని యొక్క ప్రభావం లేకుండా ఉండాలా, బెనిఫిట్స్ ఉండాలి. ముఖ్యంగా ఈ జలుబు, దగ్గు, తర్వాత ఈ శ్లేష్మానికి సంబంధించిన దోషాలు, ఒళ్ళు నొప్పులు, జ్వరము, సీజనల్ ప్రాబ్లమ్స్, తర్వాత ఈ జీర్ణ వ్యవస్థకు సంబంధించిన గ్యాస్ట్రిక్ ట్రబుల్ ప్రాబ్లమ్స్, మోషన్స్ అవ్వడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి. సో సర్వసాధారణంగా వర్షాకాలంలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తుంటాయి. అదేవిధంగా ఈ చలికాలంలో కూడా ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ వచ్చేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుపోయేటువంటి ఈ యొక్క ఛాయ్ తాగడం వల్ల మరి జస్ట్ ఒక ఛాయ్, ఇలా ఏం మెడిసిన్ కాదండి. ఏదో మెడిసిన్ అయితే ఏదో ట్యాబ్లెట్ వేసుకోవాలని, క్యాప్సూల్ వేసుకోవాలని, ఇంకోటి ఏదో ఇంజెక్షన్ చేయించుకోవాలని, టానిక్ తాగాలని అనేటువంటి పరిస్థితి ఉంటుంది. కేవలం ఛాయ్లోనే మనం ఇంట్లో దొరికేటువంటి పదార్థాలను కొన్ని ఉపయోగించేసేసి మసాలా ఛాయ్ పౌడర్ తయారు చేసుకొని అందులో కలిపేసి ఆ ఛాయ్ చేవిస్తే బ్రహ్మాండమైన ఆరోగ్యం మన సొంతం అవుతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాడుకోవచ్చు. ఆ ఫార్ములా ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి. ఐటమ్స్ ఏమేమి తీసుకోవాలంటే, ఇలాచి ఒక 50 గ్రామ్స్ తీసుకోవాలండి. సో ఇలాచిని ఎలా తీసుకోవాలి? ఇలాచి తీసేసుకొని పైన ఉన్నటువంటి పెచ్చులు తొలగించేసేసి లోపల ఉన్నటువంటి నల్ల విత్తనాల గింజలు ఉంటాయి కదండి, ఆ యొక్క గింజలు పౌడర్ తీసుకోవాలి. ఒక 50 గ్రామ్స్ ఇలాచికి వచ్చినటువంటి గింజలు తీసుకోవాలి. అది ఒక 50 గ్రామ్స్. రెండవది మిరియాలను కాస్త వేయించేసేసి ఒక 20 గ్రామ్స్ మిరియాల పొడి తీసుకోవాలి. 20 గ్రామ్స్ అండి. అందుకే మళ్ళా చెప్తున్నాను, ఫార్ములేషన్ ఈ పద్ధతిలో చేసుకుంటే చాలా నిజంగా మసాలా టీ అని అందుకే పేరు పెట్టాను. చాలా సువాసనభరితంగా తయారవుతుంది, చాలా ఇంట్రెస్ట్గా తాగుతాం కూడా మనం. సో 50 గ్రాములు ఈ యొక్క ఇలాచి పౌడరు, 20 గ్రామ్స్ మిరియాల పొడి, 5 గ్రాములు మాత్రమే లవంగాల పొడి, అందులో సగము దాల్చిన చెక్క పొడి, అంటే 2.5 గ్రామ్స్, అంటే ½ టీ స్పూన్. అర్థమవుతుంది కదండి. సో ఈ పదార్థాలు అంతా కలిపేసేసి దీనిలో ఇంకోటి ఏం చేయాలంటే శొంఠి పొడి, అదొక 10 గ్రాములు కలిపేసేయాలి. చివరగా ఒక్కటి జాజికాయ తీసుకొని జస్ట్ క్రష్ చేసేసి పౌడర్ చేసేసి అందులో కలిపేసేయాలి. ఈ పదార్థాలని మళ్ళీ ఒకసారి మిక్సీలో బాగా అన్ని కలిపేసేసి ఆ విధంగా తయారు చేసుకున్నటువంటి ఈ చాయ్ మసాలా పౌడర్ని ఒక సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఇంచుమించు 2 మాసాల వరకు కూడా చాలా మంచిగా స్మెల్ వచ్చేటట్టు, మంచిగా టేస్ట్ ఉండేటట్టు పనిచేస్తుంది. 2 మాసాలు దాటితే క్రమక్రమంగా అందులో ఆ యొక్క పవర్ తగ్గిపోతుంది, ఔషధ విలువలు తగ్గిపోతాయి. అందులో వోలటైల్ ఆయిల్స్ అని చెప్పేసి ఉంటాయి అన్నమాట, సుగంధ ద్రవ్యాలు. ఆ యొక్క ఆయిల్ యొక్క పర్సంటేజీ, తర్వాత వాటి యొక్క పవర్ తగ్గిపోయేసరికి మనకు ఆ ఎంజాయ్మెంట్, థ్రిల్ కూడా ఉండదండి. సో 2 మంత్స్ మ్యాక్సిమం ఆ విధంగా తయారు చేసుకున్నప్పుడు 2 మంత్స్ లోపల అయిపోయి చేసుకోవాలి. సో ఒక గ్లాస్ టీ తయారు చేసుకున్నప్పుడు సరే టీ పొడి వేస్తాము. ఆ టీ పొడి వేసేసి బాగా మరిగేటప్పుడు ఒక నిమిషం 2 నిమిషాల్లో మనం టీ దించుతాం అనేటువంటి టైంలో ½ టీ స్పూన్ ఈ యొక్క పొడి కలిపేసేయాలి. ఇంతే. టీ బాగా మరిగిన తర్వాత, టీ పొడి వేసి మరిగిన తర్వాత ఏ టీ పొడి అయినా సరిపోతుంది. ఒక ½ టీ స్పూన్, ఎక్కువ కూడా అవసరం లేదండి. సో టీ వాళ్ళకి ఏ పద్ధతిలో కావాలంటే టీ పొడి వేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేసుకునే మసాలా చాయ్ పౌడర్ మాత్రం జస్ట్ ఒక ½ టీ స్పూన్ ఇది కలిపేసేసి కాసేపు మరిగించేసేసి దించేసేసి దాన్ని మనం టీ లాగా సేవిస్తే, కావాలంటే ప్రాక్టికల్ చేసి చూడొచ్చండి. అందరూ ఇంతమంది చాలా మంది జనాలు చూస్తుంటారు కదా ఈ ప్రోగ్రామ్ కూడా, వాళ్ళు నిజంగా ఎంత ఆరోగ్యం వాళ్ళకి చేకూరుతుందో చూడండి. ఇందులో బ్రహ్మాండమైనటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అదేవిధంగా
యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ ఉన్నాయి, యాంటీబయాటిక్ అంటే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఉంటాయి ఇప్పుడు నేను చెప్పుకున్నటువంటి ఈ ఫార్ములాలో. అంతేకాకుండా మరి ఈ థ్రోట్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ రాకుండా పరిస్థితి ఏర్పడుతుంది, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్యకు సంబంధించినటువంటి సమస్యలు రాకుండా ఉంటాయి, నంబర్ ఆఫ్ మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా దీనివల్ల ఉంటాయండి. కాబట్టి అడపాదడపా తప్పని పరిస్థితుల్లో నేను ఇంతకుముందే మొదటనే ప్రస్తావించినట్లు వర్షానికి తడవాల్సి వస్తుంది, చల్లటి వాతావరణంలో ఉండాల్సి వస్తుంది, ఎక్కడంటే అక్కడ నీళ్లు తప్పని పరిస్థితి తాగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొన్ని మన జాగ్రత్తలు తీసుకోగలము, కొన్ని మన జాగ్రత్తలు తీసుకోవడానికి అవకాశం ఉండదు. ఏది ఏమైనప్పటికీ మరి ఇలాంటి ఔషధాన్ని మనం రెగ్యులర్గా క్యారీ చేయాలి. ఎగ్జాక్ట్లీ ఆ ఛాయ్ సేవిస్తున్నట్లయితే మరి మనమే కలుపుకొని తాగొచ్చండి, మనమే కలుపుకొని తీసుకోవచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల చాలా అసలు ఆ ఫ్లేవరే చాలా ఆశ్చర్యపోతారండి. ఆ సువాసన భరితంగా ఉన్న తర్వాత మళ్ళా తాగుదాం అనిపిస్తుంటుందండి. ఒక్కసారి చాలండి. అతి సర్వత్ర వర్జేతని ఒక్కసారి తీసుకోవచ్చు. రోజు ఒక్క పూట ఒక్కసారి తీసుకోవడం వల్ల దాని యొక్క ప్రభావం ఆ డే అంతా ఉంటుంది, కొన్నాళ్ళ పాటు ఆ సీజన్ అంతా కూడా వాడుకోవచ్చు అండి. కానీ ఇక్కడ ఒక చిన్న డౌట్ అండి, మీరు చెప్పిన అన్ని సుగంధ ద్రవ్యాలు తీసుకున్నట్లయితే మిరియాలు, దాల్చిన చెక్క, లవంగాలు, ఇలాచి ఇవన్నీ కూడా వేడి చేస్తాయి అనేవాళ్ళు లేకపోలేదు. అలాంటి వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? అలాగే షుగర్ పేషెంట్స్ కూడా ఇది తీసుకోవచ్చా? ఓకే, ఇది వేడి చేసేటువంటి తత్వం ఉన్నటువంటి వాళ్ళు కాస్త డోస్ తగ్గించుకుంటే సరిపోతుందండి. నేను 1/2 స్పూన్ చెప్పాను కదండి, అందులో సగం తీసుకుంటే సరిపోతుంది. కాబట్టి షుగర్ వ్యాధిగ్రస్తులు నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. చాలా మంచి ప్రశ్న అడిగారు. షుగర్ నియంత్రణ లేక చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకు కూడా షుగర్ను బాగా నియంత్రించేందుకు కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా ఇప్పుడు ఎలాచి ఎక్కువ వేసామండి, ఎలాచిలో ఉన్నటువంటి కొన్ని రకాల రసాయన పదార్థాలు ఈ రక్తనాళాల వ్యాకోచాలను ఎక్కువ చేసేసి రక్తనాళాలు సంకోచంగా ఎక్కువ ఉన్నప్పుడు ఈ బీపీ లాంటివి పెరిగిపోతుంటాయి. రక్తనాళాలను బాగా వ్యాకోచింపజేసేసి చక్కటి రక్త సరఫరా కలిగేందుకు ఉపయోగపడమే కాకుండా ఇతర పదార్థాలన్నీ కూడా ఈ దాల్చిన చెక్క, శొంఠి, లవంగాలు, మిరియాలు ఇవన్నీ కూడా మరి షుగర్ నియంత్రణలో ఉండేందుకు, షుగర్ వల్ల ప్రాబ్లమ్స్ రాకుండా ఉండేందుకు కూడా పరోక్షంగా ఉపయోగపడుతుంది. కాబట్టి కేవలం ఈ సీజన్లో వచ్చేటువంటి జబ్బులు అనేటువంటి పరిస్థితి కాకుండా షుగర్కు ఉపయోగపడుతుంది, బీపీకి ఉపయోగపడుతుంది. చాలామంది వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు కూడా కోకొల్లలుగా కనిపిస్తున్నారు మనకి. వెయిట్ ఉన్నటువంటి వాళ్ళు వాడుకోవచ్చు, మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి. కాబట్టి అందరూ వాడుకోదగ్గ దివ్యమైనటువంటి ఆహారానికి సంబంధించినటువంటి ఆహార పదార్థాలతో తయారు చేసుకున్నటువంటి మసాలా ఛాయ్ ఏదంటే ఈ ఛాయ్ పొడి అండి. కేవలం ఈ సీజన్లో మాత్రమే వాడాలా, ఎప్పుడూ వాడచ్చు? చాలా మంచి ప్రశ్న అడిగారండి. కాబట్టి ఇప్పుడు ఈ వర్షాకాలము, శీతాకాలం ఇది వాడుకోవచ్చండి. మరి వేసవి కాలంలో వాడితే ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్లు ఆల్రెడీ వేడి తత్వం ఉంటుంది, బయట వాతావరణం వేడి ఉంటుంది, దేహంలో వేడి ఉంటుంది. కాబట్టి ఇలాంటి వేడి ఉన్నటువంటి ఆహార పదార్థాల యొక్క ప్రభావం కూడా మన దేహంలో తోడేసరికి మరిన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. కాబట్టి ఈ యొక్క సీజన్ చలికాలము, అది వర్షాకాలం మాత్రం నిరభ్యంతరంగా వాడుకోవచ్చండి. చాలా బాగా చెప్పారండి. వ్యూయర్స్ విన్నారు కదా, చాయ్ చటక్కున తాగరా బాయ్ అనిపిస్తుందా? ఎస్, మీరు కనుక దీన్ని జాగ్రత్తగా వాడుకున్నట్లయితే మనకున్న హెల్త్ ప్రాబ్లమ్స్తో పాటుగా ఈ వర్షాకాలంలో జలుబు, దగ్గు, జ్వరం ఇలా చిన్న వాటి నుంచి కూడా బయటపడవచ్చు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. డాక్టర్ గారు, మా వ్యూవర్స్కి నిజంగా ఈ వానాకాలంలో చాయ్ తాగాలా వద్దా అనుకునే వాళ్ళకి మంచి వాల్యుబుల్ సజెషన్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.